ఈరోజు మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇంకో కొత్త ఫ్రెండ్ని కలిశాను. వాడు ఏంటంటే ఏదో బాధతో కూర్చొని ఉన్నాడు. నేను లాస్ట్ టైము వాడు పెళ్ళికి వెళ్ళినప్పుడు ఎంత ఆనందంగా ఉండే అంటాడు, నా లైఫ్లో నేను సాధించానన్నంత ఆనందంగా ఉండే. దాని తర్వాత 1 year తర్వాత కలిసినాక ఏమైంది మామ అని అడుగుతుంటే, అరే జీవితంలో నువ్వేమన్నా చెయ్యి, పెళ్ళి మాత్రం చేసుకోకరా అని అన్నాడు. ఒరే ఎందుకురా పెళ్ళి చేసుకోవద్దంటే వాడు చెప్పిన మాటలను చూడు మామూలుగా లేవు. ఒరే పెళ్ళైన సంవత్సరం దాకా బాగానే ఉంటుందిరా, తర్వాత ఏమైద్దని ఏదో ఒకరోజు మంచిగా బాగా పని చేసి వచ్చి నీట్గా హ్యాపీగా ఇంట్లో ఎంజాయ్ చేద్దామని వస్తావు. లేదంటే 1 week తర్వాత నీకు ఏదో ఒకరోజు హాలిడే వస్తుంది. హాలిడే వచ్చిన రోజు ఈవినింగ్ అవుతా ఉంటుంది, పొద్దుగాల నుంచి బాగానే ఉంటావు, ఈవినింగ్ అవుతూ ఉంటుంది. ఈవినింగ్ ఆగానే ఉంటుంది, ఏమండి మనం బయటికి వెళ్దామా అని అంటారు. సురువు చేస్తూ సర్లే పోనీలే ఏముంది, ఇది చాలా ప్రేమగా అడుగుతుంది కదా తీసుకుపోదామని చెప్పి తీసుకుపోతావు. నువ్వు అక్కడ ఏం జరుగుద్దనంటే వెళ్తా దారిలో పానీపూరి కనబడుతుంది. సరే పానీపూరి తిందామని అంటే అది జంక్ ఫుడ్ కదా, బాగోదు కదా అంటే మీరు రోజు జంక్ ఫుడ్ తినరు అసలు. అంటే జంక్ ఫుడ్ తినకుండానే మీరు ఇంత పెద్దగా అయ్యారా? తినొద్దా? జంక్ ఫుడ్ తింటే ఏమవుతుంది, కడుపులో ఏమైనా ప్రాబ్లం వస్తుందా అని మాట్లాడుతుంది. సర్లే పోనీలే అని చెప్పి జంక్ ఫుడ్ అయితే ఏముంది, ఏదైతే ఏముంది మనకి హ్యాపీగా ఉండడం ఓకేమంటే సరే పానీపూరి తిన్నాక అయిపోయింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే అట్లా పక్కనే షాపింగ్ మాల్ కనపడుతుంది. షాపింగ్ మాల్ అటు చూడకుండా మనమేం వెళ్ళకపోతూ ఉంటే వాళ్ళేమో అటు చూస్తారు, ఏమండి పండగ ఉంది కదా బట్టలు తీసుకుందామా అని అంటారు. లోపలికి వెళ్ళిపోతాం. ఇప్పుడు అవసరమా అంటే తీసుకోవాలి, ఖచ్చితంగా కావాలి. అక్కడికి వెళ్ళినాక ఉంటుంది చూడు స్వామి, ఒక్క సేల్స్ మ్యాన్ రాడు, 10 మంది వస్తారు. మేడం చెప్పండి మేడం, మేడం చెప్పండి మేడం, మేడం చెప్పండి మేడం అంటారు. ఈమెకి ఇక మేడం అనేసరికి ఈమె నిచ్చెన ఎక్కేస్తుంది. నిచ్చెన ఎక్కేసి నీట్గా ఆ శారీస్ తీయడమ్మా, అది కొత్తగా ఏదైనా లేటెస్ట్ మోడల్ ఏమన్నా వచ్చినాయి అది తీయండి అని చెప్తుంది. మన బడ్జెట్ ఏమో నెలకి 30,000 35,000 ఉంటుంది. ఆమె శారీ ఒకటే 15,000 ఉంటుంది. ఇంకా మళ్ళీ పిల్లలు, 2 పిల్లలు, వాళ్ళకు ఊరుకుంటుందా, నాకు శారీ కొనిచ్చినా పిల్లలకు కూడా బట్టలు కొనుక్కుందాం, ఎట్లాగో తొందరలో పండుగ ఉంది కదా, అట్లనే మన పెద్దమ్మ అదే మీ పెద్దమ్మ వాళ్ళ కొడుకుది పెళ్ళి ఉంది కదా దానికి కూడా సెట్ అవుతుంది అని చెప్పేసి బట్టలు కూడా ఇప్పించుకుంటుంది. ఇక పిల్లలకు బట్టలు ఏమంటే మరి మీకు బట్టలు అంటే పర్లేదులే నాకు ఉన్నాయిలే, నేను ఏదో ఒకటి ట్రై చేస్తాను అంటే మనకెందుకు బట్టలు, వాళ్ళకి కావాలి. వాళ్ళకి వాళ్ళ ఇక మన పిల్లలు, ఇంకా వాళ్ళ అమ్మ నాన్న వస్తే వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ తమ్ముడు వస్తే వాళ్ళ తమ్ముడికి, అందరికీ కొనిపిస్తే అది మన పైసలు పెట్టి వాళ్ళు పని చేసుకోవచ్చుగా, పైసలు పెట్టి కొనుక్కోవచ్చు కదా అని వాడు తిడుతూ ఉన్నాడు చూడండి. మామూలుగా అనట్లేదు, అంటే తిట్లు కాదు, వాడు ఫ్రస్ట్రేషన్ అంతే. ఇంకా ఇదంతా పక్కన పెడితే అట్లా పోతూ ఉంటే ఇంకా ముందుకొచ్చి ఇది చాలా లేట్ అయిపోయింది కదా ఏం చేస్తామండి అంటే ఏం చేద్దాం ఇంటికి వెళ్ళిపోయి తినేద్దామంటే సర్లే ఇంత దూరం వచ్చాక అక్కడ బిర్యానీ సెంటర్ ఉంటుంది తినేసి వద్దాం పదండి అని బిర్యానీ తినబట్టి ఉంటుంది. అవసరం ఆ బిర్యానీ, ఎంత ఫ్యాటు ఎంత, కానీ ఒక్కటి అనిపించింది నాకు అంటే చాలాసేపటి తర్వాత నాకు కూడా కొంచెం హ్యాపీగా ఉండే ఫుడ్ తింటున్నాను అనిపించింది చాలా రోజుల తర్వాత. సర్లే అని చెప్పి ఇక పోయి తినేసి వచ్చేసిన తర్వాత బాగుందిరా అని అన్నాడు. సరే మరి ఇంకేంట్రా ప్రాబ్లము, ఎందుకు అట్లా అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నా అంటే అరే నా ప్రాబ్లం అది కాదు, నా బాధ అది కాదు, మా ఇంటికి వాళ్ళ అమ్మ నాన్న వచ్చిరనుకో, వాళ్ళ అమ్మ నాన్న వస్తే కథం మామ ఫుడ్ ఇంట్లో ఉండదు అసలు, బయటికి పోదాం ఫుడ్కైనా. ఎట్లా అంటే వాళ్ళ అమ్మ నాన్న రాగానే ఇక అమ్మ ఫోన్ చేసి వచ్చేస్తున్నాం అమ్మ ఈరోజు అని చెప్పేసి ఫోన్ చేస్తుంటే ఇక తెల్లారి అంటే ముందు రోజు నుంచే ప్లానింగ్స్, ఏమండి రేపు మా అమ్మ నాన్న వస్తున్నారు, బిర్యానీ సెంటర్కి పోదాం, ఆ నుంచి బిర్యానీ తినేసి మధ్యాహ్నం సినిమాకి వెళ్ళి ఈవినింగ్ అక్కడ నుంచి అట్లా తిరిగేసి అట్లా ఒక ట్రిప్ వేసి వద్దాం హైదరాబాద్ నిండాను. బడ్జెట్ ఏడుంది, ఎవడిస్తాడు బడ్జెట్, వాళ్ళ అమ్మ నాయన ఏమన్నా తీసుకొస్తారా అని అంటుంటే వాడు నాకు చెప్తా అన్నాడు, ఒరే వాళ్ళ అమ్మ నాయన ఎందుకు తీస్తారా, నీ వైఫ్ కదా, నీ వైఫ్ నీ అత్తమామ కదా, నువ్వే కదా చూసుకోవాల్సిందంటే అరే నెలకు ఒక్కసారి అయితే చూసుకుంటారా, నెలలు 4 వారాలు వస్తే 4 వారాలు వాళ్ళు ఈయనే ఉంటే ఎట్లా చూసుకుంటారా, మళ్ళీ దీనికి పోయి మళ్ళీ ఇంటి రెంట్లు, కరెంటు బిల్లులు, అది ఇది రే తమ్ముడు ఆగరా రే, వాడు మా పక్కింటి పోరాడలేండి పర్లేదు, ఎందుకంటే వాళ్ళ మమ్మీ డాడీ కూడా వచ్చేసి చాలా ఇబ్బందులు పడుతారు, వాడు ఈయన తిరుగుతూ ఉంటాడు, అది వదిలేసేయండి. కానీ ఇంకేంది నెలలో 4 సార్లు వస్తే నా ఖర్చులు పోను, నాకు వచ్చే శాలరీకి వాళ్ళకి ఏం పెట్టాలి ఏం చేయాలి, మళ్ళీ ఇదంతా అయిపోయిన తర్వాత నైట్ ఇంటికి రాగానే ఏమండి మనకి డబుల్ బెడ్రూమ్ సరిపోతలేదు, మా అమ్మ నాన్న వస్తే 3 bedroom ఒకటి చూసి కొనేసుకుందాంలేండి, ఎక్కడి నుంచి వస్తే డబ్బులు కొనేసుకుందామంటే వాళ్ళ అమ్మ నాన్న ఇస్తురా డబ్బులు, మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్నే
రే వాళ్ళమ్మనైనా నీకెందుకు ఇస్తారా, నువ్వు కదరా సంపాదించుకోవాల్సిందంటే. ఏడికెళ్ళి సంపాదించామంటాం మనమా ఎక్కువ చదువుకోలేదు, చదువుకున్న దానికి ఒక 30,000 40,000 శాలరీ వస్తుంది. దాన్ని తీసుకపోయి వాళ్ళ ఇంట్లో పెట్టాలి, వాళ్ళ అమ్మ నాన్నకి పెట్టాలి, ఇంకోటి చేయాలంటే ఇంకేడికెళ్ళి అవుతుందిరా, నాకు ఏడుపు వస్తుందిరా అని చెప్పి వాడు కళ్ళు దుడుచుకుంటుంటే నాకు బాధ చేసి ఏమనిపించిందంటే సరే పెళ్ళి చేసుకోవద్దు కదా అని అనిపించింది. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న వస్తే పరిస్థితి అట్లుంది. మరి వీళ్ళమ్మ నాన్న ఇంటికి వస్తే ఏమవుతుంది, అత్తయ్య గారు చెప్పండి మీకు పప్పు అంటే ఇష్టం కదా, టమాటా పప్పు చేయమంటారా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మామయ్య గారు మీకు ఇడ్లీలు చాలా ఇష్టం కదా, మీకంటే షుగర్ అది ఇది ఉంది కదా, మీరు ఇడ్లీలు తింటేనే బాగుంటుంది మామయ్య గారు అని పొద్దున ఇడ్లీ, మధ్యాహ్నం ఏదో కొంచెం ఇంత రైస్ ఇంత పప్పు వేసి పెడతారా. అసలు మా అమ్మ నాన్న వస్తే అసలు తినడానికి కూడా ఎంత చిరాకు ఉంటుంది అంటే నాకు, అరే నిజమే కదా మా అమ్మ నాన్న ఇంటికి అంటే రమ్మనకపోతే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది నాకు. అట్లుంటుంది పరిస్థితి. మళ్ళీ తర్వాత పొర్రపాటున ఏదన్నా గొడవ అయిందనుకో, అరే ఫస్ట్ సారి నేనే చెప్పాలరా, వాళ్ళు చెప్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా, గొడవ స్టార్ట్ చేసేది వాళ్ళే, గొడవని పెద్దగా చేసేది వాళ్ళే, ఆ గొడవని మళ్ళీ ఏదో ఉన్నలేని అన్నీ తీసుకొచ్చి ఆ గొడవలో పెట్టి గొడవని పెద్దగా చేసి పెద్ద రచ్చ చేసి ఐమాక్స్ థియేటర్లో ఒక పెద్ద హాలీవుడ్ మూవీ ఆడిచ్చినట్టు ఉంటుంది రా బాబు ఆ గొడవ. మళ్ళీ ఆఖరికి ఏం చేయాలి, మనమే సారి చెప్పాలి, అంటే నేనే సారి చెప్పాలని మా ఫ్రెండ్ గారు చెప్తా ఉంటాడు. ఒరే మరి కరెక్టే కదరా ఆమె అన్నది కూడా, ఆమె గొడవ పడతారు రా, ఆడవాళ్ళు అన్నప్పుడు గొడవ పడతారు, మరి నువ్వే సారీ చెప్పాలి, నువ్వే బుజ్జగించాలి, నువ్వే అంటే తినబెట్టాలి కోపం ఉన్నప్పుడు, అప్పుడే వాళ్ళు చల్లబడతారా అంటే, అరే అట్లా కాదు మామ, నువ్వు నీకేం తెలుసురా, నువ్వు పెళ్లి చేసుకోరా నీకు తెలుస్తుంది అంటే, ఒరే నువ్వు ఇన్ని చెప్పిన తర్వాత కూడా నేను పెళ్ళి ఎట్లా చేసుకుంటారా, నాకు తెలియదారా కొంచెం అన్న నాకు అంటే ఉన్నది కదా బ్రెయిన్ అని అంటే, అట్లా కాదు మామ, ఇంకేం చేస్తాం రా భయ్ అంటే, అరే దయచేసి నువ్వు మాత్రం పెళ్ళి చేసుకోకురా అని చెప్పిండాడు నాకు. నా ఒపీనియన్ అయితే నేను చెప్తున్నా, పెళ్ళిళ్ళు చేసుకోండి, లవ్ మ్యారేజ్ చేసుకోండి బాగుంటుంది. అమ్మో ఇది మళ్ళాడు ఒరే లవ్ మ్యారేజ్ అని నవ్వుకున్నాడు. ఒరే నాది లవ్ మ్యారేజేరా, పాపం రా, నా పరిస్థితి ఎట్లుంటే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఇంకెట్లుంటారని అన్నాడు. ఒరే వాళ్ళు బాగానే ఉంటారు లేరా, వాళ్ళ అమ్మ నాన్న బొక్క బాగుంటారు, అంత సీన్ లేదు అన్నాడు. నవ్వుకుంటూ పోతూ ఉంటే నాకు ఏడుపు వచ్చింది. తర్వాత మా ఇంటి పక్క కూడా పెళ్ళిళ్ళు చేసుకోమని మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ పెళ్ళిళ్ళు చేసుకోమంటే నాకు అనిపించింది వీళ్ళందరి మీద కేసు వేయాలని అనిపించింది. ఒక సపరేట్ చట్టం తీసుకురావాలి వీళ్ళందరి మీద. మనం మోడీ గారికి చెప్పాలి, ఎందుకంటే మనకి ఇండియాలో ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే మోడీ గారే, కాబట్టి ఆయన ఇప్పుడు అంటే ప్రైమ్ మినిస్టర్ కాబట్టి ఒక మాట చెప్పాలి, సార్ మీరు రాజ్యాంగం ఇట్లా మారుస్తే ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఇంకొకళ్ళు సింగిల్స్ మీద ఏమన్నా అలిగేషన్ వస్తే డైరెక్ట్ తీసుకుపోయి 6 నెలలు జైల్లో పడేయమని చెప్పాలి, అప్పుడు కానీ తిక్క కుదరదు ఒక్కొక్కడికి. కానీ మా ఫ్రెండ్ గారు మాత్రం ఒకటే చెప్పిండు, పెళ్ళిళ్ళు చేసుకోవాలి చాలా బాగుంటుంది లైఫ్, బట్ చేసుకొని కొంచెం జాగ్రత్తగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పటి కాలంలో ఉన్న అమ్మాయిలు ఎవరు ఆనాటి కాలం సావిత్రి అట్లా లేరురా, అందరూ మొహమ్మద్ ఖాన్లే ఉన్నారు అని అన్నాడు. ఇవన్నీ విన్న తర్వాత నాకు అనిపించింది, అమ్మ చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళతో అని అనిపించింది. కొన్ని రోజులు దూరంగా ఉందాం, లేదు సంపాదించకపోతే గమ్మున నోరు మూసుకొని ఇంట్లో కూర్చొని యూట్యూబ్ చూసుకో, మా ఛానల్లో వీడియోలు ఉంటాయి కదా అవి చూసుకో, అంతేగాని ఎక్కువ నీలక్కుండా చక్కగా ఉండు అంతే. అంతకుమించి ఏం చెప్పాలని నాకు లేదు. నా ఫ్రెండ్ గారు ఇదే చెప్పిండు, నేను చెప్పేస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ.